ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఏదైనా ఒకటి ఫస్ట్ ప్లే చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. సినిమాలకు మ్యూజిక్ ఉంటుంది ఇదంతా ఎప్పుడు తెలిసింది? 2006లో నేను ఫస్ట్ ఆయనే హైదరాబాద్ పంపించారు. ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తా బాబు? ఫస్ట్ నేమ్ పరుగు సీడీ పైన చూసాను. చేతులు రోజు హట్ అవుతూనే ఉంటాయా? ఎప్పుడు అసలు మీకు సినిమాల సైడ్ ప్లే చేయాలి, అసలు ఇది ఒక మ్యూజిక్ అంటే ఇదంతా ఉంటుంది, ఒక సినిమాలకు మ్యూజిక్ ఉంటుంది ఇదంతా ఎప్పుడు తెలిసింది మీకు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2006లో నేను ఫస్ట్ వందే మాతరం శ్రీనివాస్ గారికి వర్క్ చేశాను. అది ఎలా అంటే నల్లూరి వెంకటేశ్వర్లు గారి హెల్ప్. అది తెలుసు కదా అన్నగారు. నేను ఒంగోలు ఏదైనా ప్రోగ్రామ్స్ అప్పుడు ఇలా కచేరీలు అవి చేస్తూ ఉండేవాళ్ళు. ఒంగోలులో కొన్ని ప్రోగ్రామ్స్, ఈ సాంస్కృతిక ప్రోగ్రామ్స్లో వాటిలో వెళ్ళినప్పుడు అన్నగారు వస్తూ ఉండేవాళ్ళు అక్కడికి. ఆయన చూసి నువ్వు ఒంగోలులో ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళు అని చెప్పి నన్ను ఆయనే హైదరాబాద్ పంపించారనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని రోజులు క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్, చిన్న ప్రోగ్రామ్స్ అలా చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగారు. నేను అప్పుడు ఏదో ఒక క్లాస్లోనే ఏదో ఉంటే ఒకసారి నా దగ్గరికి రా అని ఆయన పిలిచారు. ఒంగోలులోనా? ఇక్కడ హైదరాబాద్. ఆయన హైదరాబాద్ వచ్చి, సో ఆయన్ని కలిశాను ఇక్కడ మినర్వా హిమాయత్ నగర్లో. సో అక్కడి నుంచి ఆయన నన్ను తీసుకొని వెళ్ళి వందే మాతరం గారికి పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు వందే మాతరం గారు అడిగారు, మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తా బాబు అని. నేను మ్యాండలిన్ వాయిస్తానండి. అవునా, మ్యాండలిన్ వాయిస్తావా, ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉందా అని అడిగారు. లేదండి. అవునా సార్ తీసుకొని రా అంటే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ప్లే చేశాను. ప్లే చేసిన తర్వాత అన్న ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదు అబ్బాయిని, నేను మన మూవీస్లో అంతా ప్లే చేయిస్తానని చెప్పి అప్పుడు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఒకటి, తర్వాత గుండమ్మ గారి మనవడు అని, ఆలిది, వెంకటేశ్వర స్వామి మహత్యం, సుమన్ చేశారు. ఆ 3 మూవీస్ అప్పుడు జరుగుతున్నాయి అక్కడ. ఆ 3 నా ఫస్ట్ ఎంట్రీ అయితే వందే మాతరం శ్రీనివాస్ గారు. ఆయన స్టూడియోస్ పేరు కూడా అన్న స్టూడియోస్ ఉంటుంది కదా, ఆయన పేరు మీద పెట్టుకున్నారు కదా. సో అన్నగారి ద్వారా అలాగ నా ఇండస్ట్రీ పరిచయం అండి. ఆ తర్వాత ఇంకా తర్వాత చక్రి గారు తర్వాత మణిశర్మ సార్, మణి గారు, ఇంకా మణి గారి తర్వాత వర్క్ చేసిన తర్వాత బయట అందరికి అప్పుడంతా ఈ సిడీస్ ఉండే వెనక నేమ్స్. సో నా ఫస్ట్ నేమ్ పరుగు సీడీ పైన చూసాను. పరుగు సినిమాకా? ఆ తర్వాత సుబాని అనే అతను ఒక అబ్బాయి స్ట్రింగ్స్ వాయిస్తున్నాడు అనేది అప్పుడు ఇండస్ట్రీకి బాగా తెలిసింది. సో 2006 నుంచి 2025 ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ఒక 20 years పైన అవుతుంది. ఎలా ఉంది ఇప్పుడు మ్యూజిక్ జర్నీ? ఫైన్, బాగా అవుతున్నాయి. ఏదైనా అంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఏదైనా ఒకటి ఫస్ట్ ప్లే చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. ఏదైనా జస్ట్ ఒక బిట్ ఏదైనా ప్లే చేస్తారా ఫస్ట్? మిగతా విషయాలు మాట్లాడుకుందాం. యా షూర్. ఇది ఎలక్ట్రిక్ మ్యాండలిన్. ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వరకు మీరు ప్లే చేయగలరు? అంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీకు టచ్ ఉంది? అంటే ఎన్ని ప్లే చేస్తారు మీరు? నేను ఒక 15 ఇన్స్ట్రుమెంట్స్ దాకా ప్లే చేస్తారు. బోత్ అంటే ఎలక్ట్రిక్ మ్యాండలిన్, నార్మల్ మ్యాండలిన్. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ మ్యాండలిన్, అకౌస్టిక్ మ్యాండలిన్, ఇది ఊద్. ఇది మన RRR లో దోస్తీ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లో వస్తుంది. ఇది యూస్ చేసాం. అంటే ఆఫ్ కోర్స్ చాలా వాటిలో అదే వాడతారు. అవునవును. ఇది ఇప్పుడు నా పక్కన ఉన్నది మొన్న ఇది కోటో, మన ఓజీలో యూస్ చేసి మీరు తమన్ గారు ప్లే చేస్తూ ఉన్నది అది. ఇది సాజ్, బాగ్లామా సాజ్. ఓకే. ఇది
కేజీఎఫ్ తెలుసు కదా, కేజీఎఫ్ కేజీఎఫ్ థీమ్ దాంట్లో ప్లే చేస్తారు. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 15 ఇన్స్ట్రుమెంట్స్ దాకా ప్లే చేస్తారు. సో అంటే కచేరీలో ఓకే, అంటే ఇది ఓకే, సినిమాలు ప్లస్ రెండు బ్యాలెన్స్డా ఎలా ఉంటుంది మీ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఈవెంట్స్ అన్ని ఎలా ఎలా ప్లాన్ చేస్తారు? ఇదంతా మ్యూజికే కదా, ఏదైనా మ్యూజిక్ అంటే అంతే కదా. సో బ్యాలెన్స్ చేసేదని ఏమి ఉండదు, కాకపోతే కర్ణాటిక్ మ్యూజిక్లోనే ఉంటే దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో కొంచెం రికార్డింగ్స్ మనం స్టూడియోకి వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉంటాం, వల్ల కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం తక్కువ టైం దొరుకుతుంది. అదర్వైజ్ అంతా మ్యూజికే, కచేరీకి వెళ్ళినట్లే రికార్డింగ్ అనుకుంటా. చేతులు రోజు హట్ అవుతూనే ఉంటాయి అంటే ప్లే చేస్తున్నప్పుడల్లా అది అలవాటు అయిపోయింది అది. చిన్నప్పుడు స్టార్టింగ్లో ప్రాక్టీస్ అప్పుడు ఉంటుంది, బట్ ఆ తర్వాత అంతేముంటుంది.